టెర్రరిస్ట్ 7వ తేదీ మనం దాడి చేసాము, మనం మొట్టమొదటి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేసాము. దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాయి, ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎవరెవరు టెర్రరిస్టులు చనిపోయారు అన్న వివరాల్ని మనకు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి టెర్రరిస్ట్ చనిపోయింది ముదస్సర్ కదియాన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్. ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. మర్కజ్ తైబా మురిద్కే అనే ప్రాంతం మీద మనం అటాక్ చేశాం, దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇతను ఈ ఉగ్రవాద దాడుల్లో 7వ తేదీ, నిన్న కాదు, నిన్నకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. 7వ తేదీ మన ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దానిలో మురిద్కే మీద దాడి చేశాం కదా. ఆ మురిద్కేలో జరిగిన దాడిలో ఈ ముదస్సర్ కదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఇతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆ మురిద్కే ఇన్ఛార్జ్. ఇతను చనిపోయాడు. ఇతనికి పాకిస్తాన్ ఆర్మీ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. అంటే ఉగ్రవాదులకి అక్కడ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్గా ఇస్తున్న పరిస్థితి. తర్వాత రెట్స్ వర్ లేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ సీఎం మరియాం నవాజ్. అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్ తరపున వాళ్ళకి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి. అండ్ అతని అంత్యక్రియలు కూడా గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించారు, లెడ్ బై హఫీజ్ అబ్దుల్ రౌఫ్. అంటే గ్లోబల్ టెర్రరిస్ట్గా హఫీజ్ అబ్దుల్ రౌఫ్ మనకు ఆల్రెడీ ప్రకటించారు, మసూద్ అజార్ సంబంధించిన సోదరుడు. అతని ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. ఏ సర్వింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ది పాక్ ఆర్మీ అండ్ ది ఐజీ ఆఫ్ పంజాబ్ పోలీస్ అటెండెడ్ ద ప్రేయర్ సెరమనీ కూడా అనౌన్స్ చేస్తే దానికి లెఫ్టినెంట్ జనరల్ పాక్ ఆర్మీ, ఐజీ పంజాబ్ పోలీస్ కూడా అటెండ్ అయ్యారు. రెండో టెర్రరిస్ట్ చనిపోయిన వ్యక్తి హఫీజ్ మొహమ్మద్ జమీల్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ కు సొంత తమ్ముడు. కాకపోతే మౌలానా మసూద్ అజార్ ఎవరైతే కాందహార్ విమాన హైజాక్ కారణమై అతన్ని మనం విడిచిపెట్టడం జరిగిందో అతని పెద్ద అన్న, తమ్ముడు కాదు, ఎల్డెస్ట్ బ్రదర్ ఇన్ లా, ఎల్డెస్ట్ అంటే బావ అవుతాడు. సో అతను హఫీజ్ మొహమ్మద్ జమీల్. ఇతను బహావల్పూర్లో మర్కజ్ సుబాన్ అల్లా టెర్రరిస్ట్ క్యాంపు నిర్వాహకుడు. ఇతను యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రాడికల్ ఇండాక్ట్రినేషన్ ఆఫ్ యూత్ అండ్ ఫండ్ రైజింగ్ ఫర్ జేఈఎం. జైషే మహమ్మద్ సంస్థకి యూత్ లో రిక్రూట్మెంట్ చేస్తాడు, ప్లస్ ఫండ్ రైజింగ్ డబ్బులు సమకూరుస్తాడు. నెక్స్ట్ మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ గోసి సాబ్. ఇతను కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ బ్రదర్ ఇన్ లా, సేమ్ బావ. అతను మొదటి వ్యక్తి, పెద్ద బావ, ఇతను చిన్న బావ. హ్యాండిల్డ్ వెపన్స్ ట్రైనింగ్ ఫర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో వెపన్స్ ద్వారా ఇతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్లో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ కి ఇతను ప్లాన్ చేశాడు. ఐసీ 814 హైజాక్ కేస్, అంటే ఏదైతే మౌలానా మసూద్ అజార్ని హైజాక్ చేసి విడిపించుకొని తీసుకెళ్లారో దానిలో వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. అతను ఈ దాడుల్లో హతమయ్యాడు. నెక్స్ట్ ఖలీద్ ఎట్ అబూ ఆకాషా. ఇతను లష్కరే తోయిబా వద్ద ఉగ్రవాద సంస్థ చెందిన వ్యక్తి. జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల ఉగ్రవాద దాడుల్లో పాల్పడ్డాడు. వెపన్ స్మగ్లింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకురావడంలో ఇతను ప్రసిద్ధి. ఇతని అంత్యక్రియల్ని ఫైసలాబాద్ లో చేశారు. సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ గానీ డిప్యూటీ కమిషనర్ ఫైసలాబాద్ కూడా దీనికి అటెండ్ అయ్యారు. నెక్స్ట్ 5వ వ్యక్తి మహమ్మద్ హసన్ ఖాన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ, జైషే మహమ్మద్ కమాండర్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇతను జైషే మహమ్మద్ కమాండర్. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్స్ లో ఇతను చాలా కీ రోల్ కూడా పోషించున్నాడు. సో ఈ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని మన వాళ్ళు వేసేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది 7th మేకి సంబంధించిన డెవలప్మెంట్. ఎందుకంటే మనకు అక్కడ ఉంటుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. వాళ్ళు మొత్తం డాటా సేకరించి 7వ తేదీ జరిగిన దానికి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు.
సో ఈ 5 ఉగ్రవాదుల్ని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. అయితే పేర్లతో సహా భారత్ ఈ రకంగా అనౌన్స్ చేస్తుంది, కానీ కేవలం పబ్లిక్ మీద మాత్రమే అటాక్ చేస్తుంది భారత్ అని పాకిస్తాన్ స్టిల్ ఇప్పటికీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి సార్, ఎవరిని పిచ్చోలో చేస్తుంది పాకిస్తాన్? అంటే పబ్లిక్ మీద అటాక్ చేస్తుంది మన దగ్గర తెలుస్తుంది కదా. గురుద్వారా మీద అటాక్ చేశారు, టెంపుల్ మీద అటాక్ చేశారు, అది క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు డ్రోన్స్ విసురుతున్నారు. మనం సివిలియన్స్ మీద అటాక్ తిరగలేదు, మిలిటరీ మీద కూడా అటాక్ చేయలేదు. అందుకనే ప్రిసిజివ్ అటాక్స్ అంటే పిన్ పాయింట్ అటాక్స్ అని మొదలు చెప్పారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డ్రోన్స్ విసిరి పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్నారో అప్పుడు ఇప్పటికి కూడా మనం వాళ్ళ పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవట్లేదు, కేవలం మిలిటరీ స్థావరాలని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ఎందుకు మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటాం? ఇప్పుడు వాళ్ళ మిలిటరీ స్థావరాల నుంచే వాళ్ళు దాడులు చేస్తారు కదా. సో ఆ మిలిటరీ స్థావరాలని కనుక ధ్వంసం చేస్తే, ఆ రన్వేని ధ్వంసం చేస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ F-16 ఫైటర్ జెట్స్ అవి పైకి లేవడానికి అవకాశం ఉండదు. సో అందుకని ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా ఎందుకు ఎయిర్ ఫోర్స్ ఈ మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేస్తారంటే, ఆ మిలిటరీ స్థావరాలని ఫస్ట్ కొట్టేస్తే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఉండదు. సో మనం ఇప్పటికి కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు, పౌరుల మీద అటాక్ చేయట్లేదు, వాళ్ళు పౌరుల మీద అటాక్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు పూంచ్ సెక్టార్లో కానీ రాజౌరిలో కానీ 16 మంది చనిపోయారు వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల. ఏమైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆ సరిహద్దుకు ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు, పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళు ఎంతమందో వాళ్ళు అనౌన్స్ చేయరు, చెప్పరు. బట్ మనం అనౌన్స్ చేసాం అఫీషియల్ గా 16 మంది చనిపోయారు, 3 మహిళలు ఉన్నారు, 5 చిన్నపిల్లలు ఉన్నారని మనం క్లియర్ గా అనౌన్స్ చేసాం. మన సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి అదేంటంటే ఈ 5 ఉగ్రవాదుల్ని మనం వేసేసామని చెప్పిన పరిస్థితి. ఒకటి పాకిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారు, మేము డీఎస్కలేషన్ కి సిద్ధం అని చెప్తున్న పరిస్థితి.